వైసీపీ టీడీపీ మధ్య మరొకసారి ట్విట్టర్ వార్ జరుగుతోంది. విమాన ప్రయాణాల ఖర్చు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది. 5 ఏళ్ల పాలనలో విమాన ప్రయాణాల కోసం భారీగా ఖర్చు పెట్టారు జగన్ అంటూ దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ని టీడీపీ బయటపెట్టింది. 2019-24 మధ్య సుమారుగా 222.85 కోట్లు ఖర్చు చేసినట్లుగా టీడీపీ ఇప్పుడు ప్రచారం చేస్తోంది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో కూడా జగన్ వెనక్కి తగ్గలేదని, 5 ఏళ్లలో విమాన ఛార్జీలకు మొత్తం 112.50 కోట్లు ఖర్చు పెట్టారని, హెలికాప్టర్ ఛార్జీలకేమో 87 కోట్లు ఖర్చు పెట్టారని, ఇక సంవత్సరాల వారీగా చూసుకుంటే 2019-20 మధ్యలో 31.43 కోట్లు, 2020-21కి 44 కోట్లు, 2021-22కు 49.5 కోట్లు, 2022-23 మధ్య 47.18 కోట్లు జగన్ ఖర్చు పెట్టారు అంటూ టీడీపీ ట్విట్టర్లో పోస్ట్ చేయడం, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కూడా బలమైన ధీటైనటువంటి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ చేసినటువంటి ఆ ట్వీట్కి రీట్వీట్ చేస్తూ దానికి రిప్లై ఇచ్చింది వైసీపీ. ముందుగా టీడీపీ చేసినటువంటి ట్వీట్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఒక హెలికాప్టర్ ఫోటో వేసి అక్కడ జగన్ అక్కడ కూర్చున్నట్లుగా వేసి ఆ ఫోటో దాని మీద రాశారు, జగన్ గాలిలో తిరుగుళ్ళు ఖర్చు 222 కోట్లు అంటూ రాశారు. 5 ఏళ్ల పాలనలో జగన్ గాలి తిరుగుళ్ళకు అక్షరాల 222,85,25,893 రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు అంటూ రాశారు. మరికొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా జత చేశారు. సో ఇప్పుడు దానికి వైఎస్ఆర్సీపీ కూడా రెస్పాండ్ అయింది. గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నది ఎవరు అంటూ ప్రశ్నిస్తూ, మీ పెదబాబు చిన్నబాబు గడిచిన 18 నెలల్లో ఎన్నిసార్లు ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లో తిరిగారో మీకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సిబిఎన్ గారు 70 సార్లకు పైగా, లోకేష్ గారు దాదాపు 80 సార్లకు పైగా, ఇక పవన్ కళ్యాణ్ అయితే షూటింగ్లు వ్యక్తిగత పర్యటనల పేరుతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నది వాస్తవం కాదా? మీ ప్రత్యేక ప్రయాణాల కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నది నిజం కాదా? జగన్ గారు సీఎంగా ఉన్న సమయంలో కేవలం 2-3 సార్లు మాత్రమే హైదరాబాద్ వెళ్తే మీరు ప్రతి వీకెండ్ ప్రత్యేక ప్రయాణాలు చేస్తున్నది వాస్తవం కాదా? ప్రజలపై అప్పుల భారం, మీరు మాత్రం ప్రత్యేక విమానాల్లో ప్రయాణం అదినిందయ్య చంద్రం అంటూ మరోపక్క వైసీపీ కూడా టీడీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్విట్టర్ వార్ నడుస్తుంది ఇరు పార్టీల మధ్య. మీరే ఎక్కువ ఖర్చు పెట్టారంటే నడుస్తున్నటువంటి ట్విట్టర్ వార్కి సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, గతంలో జగన్ 222 కోట్లు ఖర్చు పెట్టారంటూ టీడీపీ అంటుంటే మీరు ఒక్కొక్కళ్ళు ఇన్ని సార్లు తిరుగుతున్నారు, మేమేదో 1-2 సార్లు తిరిగాము, జగన్ గారు 2 సార్లు తిరిగితే మీరు ఇప్పటికి 100 సార్లు తిరిగారని చెప్పేసి లోకేష్, చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ చిట్టాలు మొత్తం బయట పెడుతుంది వైసీపీ. సో ఏం జరుగుతుంది, ఎలాంటి యుద్ధం జరుగుతుంది, ఇంతకీ ఎవరి ట్వీట్లలో సారాంశం ఏంటి? బేసిక్ గా నందు ఒకటి సడన్ గా కొంతమంది వ్యక్తులు ఏదైతే ఆర్టీఐతో విమానాల ఖర్చుల గురించి ఇష్యూ లేవనెత్తారో ఇప్పుడు అది బయటకు వచ్చింది. ఈ సందర్భంగా అయితే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు కూడా దాదాపుగా 223 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేది ఆంధ్రప్రదేశ్ ఏవిగేషన్ కార్పొరేషన్ క్లియర్ గా ఒక డేటా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ మంత్రులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తుల గురించి ఏదైతే డేటా టీడీపీ నుంచి వస్తుందో అది కేవలం టీడీపీ పిఆర్ఓలకి, అంటే టీడీపీ సంబంధించిన కొంతమంది ఎడ్యుకేషన్ సంబంధించిన పిఆర్ఓ, లేకపోతే గవర్నమెంట్ అంటే ఇప్పుడు పంచాయతీరాజ్కి సంబంధించిన పిఆర్ఓలకి వాళ్ళకి లెటర్స్ ఇచ్చినప్పుడు అక్కడ పేరుని నాని ఒక కౌంటర్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఓకే, మేము 223 కోట్ల రూపాయలు తిరిగాం, సరే, లేదు మీరు చూపిస్తున్నట్టుగా ఆర్టీఐలో లెక్కలు చూపిస్తున్నా సరిపోతుంది, బట్ మీరందరూ ఎలా తిరుగుతున్నారు, ఫ్లైట్ లో తిరగట్లేదా, లేకపోతే హెలికాప్టర్ లో తిరగట్లేదా, ఎలా తిరుగుతున్నారు అనేది వీళ్ళు ఇస్తున్న కౌంటర్. దానికి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీ అయింది. టీడీపీ ఇచ్చిన లెక్కలకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం వైసీపీ ఇస్తుంది. కానీ ఏదైనా 2019 నుంచి 2024 వరకు మాత్రం కోవిడ్ లాక్డౌన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి వాటికి ఫ్లైట్ లో ఉపయోగించారు. దాదాపుగా 233 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఖర్చు. 233 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఒక ఫ్లైట్ కి, ఒక ముఖ్యమంత్రి ఫ్లైట్లకి అంత పెద్ద ఎత్తున ఇచ్చేయడం అనేది చాలా పెద్ద విషయం. అంత డబ్బులు ఎందుకు
ఖర్చు చేశారు అనేది ఏవియేషన్ కార్పొరేషనే, ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ చెప్తోంది. ఆ లెక్కలు కూడా అఫీషియల్ గా ఇచ్చింది. ఏ సంవత్సరం నుంచి ఎంతెంత లెక్కలు, దానికి కి ఖర్చు ఎంత, లేకపోతే మొత్తం ఓవరాల్ ఖర్చు చాలా పెద్ద స్థాయిలోనే ఇచ్చిన పరిస్థితి. దీన్ని కొంత నేషనల్ మీడియా కూడా దీని మీద కొంత ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీనికి కౌంటర్ ఇప్పుడు వైసీపీ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తోంది. సో దీన్ని ఎలా చూడాలి అంటే, దీనికి ఇంత తాగుద్దా, దీనికి ఇంకా ముందు లెక్కలు ముందు పోను లెక్కలు అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్స్ కావచ్చు, లేకపోతే హెలికాప్టర్లు వాడుతున్న పరిస్థితి. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వాడటంలో అదొకటి. రెండవది లోకేష్ గారు వాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు, జగన్ గారు గతంలో వాడారు, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన కూడా వాడుతున్న ప్రయత్నం అయితే చేశారు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎలా ముందుకు వెళ్తుంది? దీని సబ్జెక్టు ఇంతటితో క్లోజ్ అవుద్దా? 2-3 రోజులు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? అంటే ఈ సబ్జెక్ట్ లో ఎక్కడ లెక్కలు ఏ విధంగా ఉంటాయి? ఏవియేషన్ కార్పొరేషన్ ఇచ్చిన లెక్కలు ఒక లెక్క అయితే, ఇక్కడ ఆయా శాఖలకు సంబంధించిన అధికారుల నుంచి లెక్కలు తీయడం. కానీ ఈ హెలికాప్టర్లు తిరగాలన్నా, లేకపోతే ప్రైవేట్ జెట్స్ తిరగాలన్నా అవన్నీ కూడా ఏవియేషన్ కంట్రోల్స్ ఉంటాయి. బేసిక్ గా ఎక్కడైనా సరే ఒక మంత్రి వెళ్ళాలన్నా, ఒక ముఖ్యమంత్రి వెళ్ళాలన్నా, ఒక స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్కి వెళ్ళాలన్నా అక్కడ ఎంతమంది వెళ్తున్నారు, ఏవియేషన్ క్లియరెన్స్, ఏవియేషన్ సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తారు సాధారణంగా. కానీ ఇక్కడ మరి అది ఏవియేషన్ లో అడిగితే దాని నుంచి లెక్కలు చెప్తారు, కానీ మీరు మిగతా రకాలుగా లెక్కలు చెప్తే ఎలా అనేది వైసీపీ కూడా మాట్లాడుతుంది. వైసీపీ పేరు నేను ఒక అడుగు ముందుకు వచ్చి మీరు ఎలా తిరుగుతున్నారు ఇప్పుడు దాకా, ఈ 19 నెలల కాలంలో మీరు ఎలా తిరిగారు, సైకిల్లో తిరిగారా, ఇంకో తిరిగారా అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి కూడా అవుతుంది. అయితే టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ప్రచారం స్టార్ట్ చేసిందో, లేకపోతే జరిగిన లెక్కల్ని బయటపెట్టే ప్రయత్నం చేసిందో, దానికి కౌంటర్ గా వైసీపీ కూడా వెంటనే అందుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది సోషల్ మీడియా వేదికగా మాత్రం ఇద్దరి మధ్య కొంత లెక్కల వ్యవహారంలో కొంత గందరగోళమైన పరిస్థితులు, కొంత సీరియస్ గానే ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు వరకు అంటే అసలు వాస్తవంగా ఎన్ని లెక్కలు అంటే ఏవియేషన్ ఇచ్చిందంటే కంప్లీట్ గా కార్పొరేషన్ ఇచ్చినట్టే. దాంట్లో 2019 నుంచి 2024 వరకు 233 కట్ చేసిన లెక్క. దాంట్లో ఇంకా వేరే ఆలోచన ఏం లేదు, వేరే ఇష్యూస్ లేదు. పార్టీలకు చూస్తే ప్రజల డబ్బు ఎంత బాగా ఖర్చు పెడుతున్నారు అనేది చూడాలి. ఇక్కడ ఎంత వరకు పెద్ద స్థాయిలో ఖర్చు అవుతుంది, ఎందువల్ల గొడవ ఇంత దుబారా ఎందుకు చేస్తున్నారు, చిన్న ప్రయాణాలకు కూడా చాపర్స్ ని, లేకపోతే స్పెషల్ ఫ్లైట్లని, లేకపోతే ఇంకోటని ఎందుకు ఖర్చు చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. బట్ ఇప్పుడు ఈ లెక్కలు